ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. శ్రీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న సస్పెన్స్ చిత్రం మిస్డ్ కాల్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ మూవీ ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. కొత్తదనంతో రాబోతున్న తమ మూవీ తప్పకుండా ఆదరణ సాధిస్తుందని అన్నారు హీరో హీరోయిన్స్. పేరు అభినయ్ దర్శన్. ఏంటి మమ్మీ ఎవడు? తర్వాత మిస్డ్ కాల్ గురించి చెప్పాలంటే అసలు ప్రజెంట్ ఈ జనరేషన్ ఒక మొబైల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు. వచ్చిండా సైంటిస్ట్ ఒక మొబైల్తో ఒక మిస్డ్ కాల్ ద్వారా ఏర్పడే ఒక రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఆ రిలేషన్ ఎంతవరకు ట్రావెల్ అవుతుంది అనేది ఈ యొక్క ఫిల్మ్ లో క్లియర్ గా చూపిస్తున్నాము. మంచి సినిమా అవుతుందని మేము ఆశిస్తున్నాము. నేను హీరోగా చేస్తున్నాను, నాతో పాటు నాతో పాటు విన్నీ తర్వాత రాధిక ఇద్దరు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫేర్లా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. సో ఈ సినిమా సక్సెస్ కావాలని అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా ఆడియన్స్ కోరుకోవాలి. మేమందరం కొత్త వాళ్ళు కలిసి స్టూడెంట్స్ అందరం కలిసి మంచి ప్రాజెక్ట్ చేయాలని ప్రాజెక్ట్కి దిగాము. ఎందుకు అడుగుతుంటానికా? సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మిస్ కాల్ యాక్చువల్లీ ఫోన్ అనేది బ్యాడ్ గా యూజ్ అవుతుంది, ప్లస్ గుడ్ గా కూడా యూజ్ అవుతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇది కంప్లీట్ గా అసలు వల్గారిటీ ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడతారు, ప్లస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా లైక్ చేస్తారు బాగా. రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోర్స్. నీ లేప నువ్వే లాగాలి. సో ఇది చాలా మంచి సబ్జెక్ట్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి, పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. హలో అండి, నా పేరు రాధిక. నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నాను. ఎప్పుడు ఈ అమ్మాయి అందాల్ని కళాత్మకంగా హాఫుల్లో చుట్టమే తప్ప ఫుల్ గా చూసే అవకాశం గానీ అదృష్టం గానీ నాకు లేదు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూడు, అనవసరమైన అండ్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అందరు కావాలి. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.